నాకు రోజు వారానికి ఒకసారి ఫోన్ అండి. ఎంత ఘోరం అంటే రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తారు. ఎవడో పని నాకు చంపేస్తాను రా అంటాడు. పేరు చెప్పడు. నేను ఏదో కాన్షియస్ ఏదో యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్ పడి మేము ఫోన్ ఇస్తాం. చంపేస్తాడు రై అంటాడు. ఒరే ఎవడరా మాట్లాడుతుంటాను. నేను కూడా అంటే కదా మాట్లాడారు. ఒరేంటి నేను ఒరే నాటి ఎవడరాలు పోరాను. కడప రెడ్డిని రా అంటాడు. ఒరే కడప రెడ్డి అయితే ఫోన్లో మాట్లాడరా, డైరెక్ట్గా వచ్చి పుడిసేస్తాడు రా. నువ్వు కడపడు కదా ఎవరికి పుడిసేవరా అన్నాను. రోజు చంపేస్తాడండి సార్. ఏంటి మాట్లాడ మానేవాడు. అది నేను ఎందుకు మాట్లాను. చంపేస్తాడా? చంపేస్తాడండి. నేను కలెక్టర్ గారికి 2 నెలల క్రితం లైసెన్స్ పెట్టాను. నాకు ఉంది లైసెన్స్ రెన్యూల్ పెట్టాను. ఇవ్వలేదు. నేను కలెక్టర్ గారిని కలిశాను. నాకు వార్నింగ్లు వస్తున్నాయండి. లైఫ్ థ్రెట్ ఇస్తే ఉంది. నాకు రివల్వర్ కావాలా, లైసెన్స్ ఇవ్వండి అంటే కాగితం నీళ్ళకి కాగితం ఇచ్చాడు. నాకు ఎస్పీకి పంపించాను. మళ్ళీ ఎస్పీ దగ్గర కలిశాను నేను అనకాపల్లి ఎస్పీని. సరే లైఫ్ థ్రెట్ ఉందని కూడా మీరు లైసెన్స్ ఇవ్వబోతారా సార్ అంటే ఏదైనా వాటర్ ఇస్తాను. సరే కాల్ చేద్దాను కాదు ధైర్యం. నేను ఒక్కనే వెళ్తుంటాను. నాకు గన్మ్యాన్లు ఇచ్చారు ఎస్పీ గారు. నేను నాకు ఉత్తరం రాసి పంపిస్తాను. లేదండి మీకు ఉండాలన్నాడు అనకాపల్లి ఎస్పీ. నాకు వద్దు సార్ అన్నా. ఎందుకు అన్నాడు. నేను ఎక్కడ ఉన్నావో సీక్రెట్ లేదు అలాగే చెప్తాను మీకు. అలాగే చెప్తాను మరి. అయ్యనపోతులు పలం దగ్గర ఉన్నాడు, అయ్యనపోతులు ఇంట్లో ఉన్నాడు, లేదా ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్తారు కదా. నా సీక్రెట్లు అన్ని మొగిడానికి పెట్టుకోండి. వెనక కారు వేసి తిప్పుతాను వెనకాల. బాబు మీకు గన్మ్యాన్ అన్నాడు. నా బతుకులేదు బతుకుతారులేండి అన్నాడు. అలాగే అయిపోయిందండి. ఇప్పుడు ఇవాళ అంతే ఇస్తా అన్నారు. పోతాం. ఆ బెదిరింపులు ఏంటండి. నాకు ఇంకా ఇప్పుడు భయం ఏంటంటే ఈ ప్రెస్కి మంచి విషయం చెప్తాను. లాస్ట్గా క్లోజ్ చేస్తాను. చాలా పోయింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది. కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.